దసరా వచ్చిందంట, సరదా తెచ్చిందంట. ఇది ఒక తెలుగు సినిమాలోని పాట. ఇప్పుడు మన వాళ్ళు ఏ పాట పాడుతున్నారంటే, ఏఐ వచ్చిందంట, మన సరదా తీరుస్తదంట. అవును మిత్రులారా. ఏఐ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా ఒక అభద్రతా భావన వచ్చింది. ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్. అబ్బో! ఏఐ వచ్చేసి మన జాబ్స్ రీప్లేస్ చేస్తదంట. నాకు భవిష్యత్తులో కెరీర్ ఉంటదో, లేదో ఉండదో. ఆల్రెడీ కంపెనీస్ చాలా మంది తీసేస్తున్నారు. ఇలాంటి అనుమానాలు మనలో చాలా మందికుంటాయి. అలాంటి అనుమానాలని మనం క్లారిఫై చేయడానికే ఈ వీడియో చేస్తున్నాం. చివరి వరకు చూడండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం కూడా ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ అనే ఒక స్కిల్ రిపోర్ట్ ఇస్తుంది. అందులో వారు క్లియర్‌గా మెన్షన్ చేశారు. దేర్ ఆర్ సమ్ జాబ్స్ దట్ ఏఐ కాంట్ రీప్లేస్. యెస్, ఇట్స్ ట్రూ డియర్ ఫ్రెండ్స్. ఏఐ అన్నిటిని రీప్లేస్ చేయలేదు. క్విక్‌గా ఆ జాబ్స్ ఏంటో, అసలు ఎందుకు ఏఐ ఆ జాబ్స్‌ని రీప్లేస్ చేయలేదో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా ఏఐ ఆ జాబ్ రీప్లేస్ చేయకపోవడానికి కారణం హ్యూమన్ జడ్జ్‌మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ అక్కడ లేకపోవడం. అండ్ కొన్ని జాబ్స్‌కి చాలా కాంప్లెక్స్ సిటీతో కూడుకున్న విషయాలు అవ్వడం. అండ్ కమ్యూనికేషన్ యొక్క నీడ్ ఉండడం. మరీ ముఖ్యంగా ఒక సొసైటీ రన్ అవ్వాలి, ఒక సిస్టమ్ రన్ అవ్వాలి అనంటే మీరు చూడొచ్చు ఇక్కడ సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏఐ అన్ని జాబ్స్‌ని రీప్లేస్ చేయలేదు. ఎక్కడైతే హ్యూమన్ జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్ ఇలాంటి విషయాలు ఉన్నాయో అక్కడ ఏఐ పొరపాటున కూడా మనల్ని రీప్లేస్ చేయలేదు అన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరమే చెప్తుంది. ఇది ప్రపంచ స్థాయి సంస్థ అండి. సో, ఎలాంటి జాబ్స్‌ని ఏఐ రీప్లేస్ చేయలేదు ఒక్కసారి పరిశీలిస్తే అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్స్, మీరిక్కడ చూడొచ్చు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్పెషలిస్ట్, సస్టైనబిలిటీ స్పెషలిస్ట్. ఇలా కొన్ని జాబ్స్ ఏఐ అస్సలు రీప్లేస్ చేయలేదు. ఆఫ్‌కోర్స్ ఈ ఫీల్డ్స్‌లో ఏఐ వస్తుంటుంది. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ లేబరర్స్ ఉన్నారు. వాళ్ళు టెక్నాలజీ వాడతారు. అర్లియర్ బహుశా గడ్డపార లేదంటే ఇలాంటి టూల్స్ వాడుతూ గుంతలు తవ్వడం జరిగింది. ఇప్పుడు జేసీబీ వాడుతున్నారు. ఇంకో కొన్ని టూల్స్ వాడుతున్నారు. మెషిన్ వాడుతున్నారు. అంటే ఏఐని వాళ్ళు వాళ్ళ వర్క్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి వాడతారు. బట్ కంప్లీట్‌గా ఏఐ ఆ యొక్క పర్సన్ రీప్లేస్ చేయలేదు. ఇక మనం కొన్ని సెక్టార్స్ టచ్ చేస్తే అగ్రికల్చర్ చాలా గ్రోత్ ఉంది ఫ్రెండ్స్. కమర్షియల్ క్రాప్స్ మన గవర్నమెంట్స్ కూడా మనకు చెప్తున్నాయి. మీరు ఎంతసేపు ఉన్న ప్యాడీ మీద ఫోకస్ చేస్తున్నారు. కాదు, ఆయిల్ మీద ఫోకస్ చేయండి. మీరు డ్రై ఫ్రూట్స్ మీద ఫోకస్ చేయండి. ఇలాగా మిల్లెట్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అగ్రికల్చర్ చాలా డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌కి, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన జాబ్స్‌కైతే బోలెడు డిమాండ్ ఉంటుంది. భవిష్యత్తులో ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది డెవలప్డ్ కంట్రీస్‌లో. ఎందుకంటే మీరే గమనించండి, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం గతంలో వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పుణ్యమాని లేదంటే ఆల్రెడీ మన ఇంట్లో ఒకరో ఇద్దరో ఐటీ జాబ్సో లేదంటే చార్టర్డ్ అకౌంటెంటో ఇంకో ప్రొఫెషన్ ఉండడం వల్ల అందులోను అగ్రికల్చర్‌లో పనిచేస్తున్న వాళ్ళకి మినిమమ్ సెక్యూర్డ్ ప్రైస్ రాకపోవడం వల్ల ఇలాంటి అనేక కారణాల వల్ల కావచ్చు అగ్రికల్చర్ వెనకబడింది. అండ్ దానివల్ల రాబోయే రోజుల్లో ఫుడ్ క్రైసిస్ కూడా ఎదుర్కోబోతున్నాం. బట్ మనం గనక టెక్నాలజీని వాడుతూ స్మార్ట్‌గా అగ్రికల్చర్ చేస్తే దానికి బోలెడు డిమాండ్ ఉంటుంది. ఇలాగా కొన్ని సెక్టార్స్ చూస్తే సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్‌లో కానివ్వండి, ఇంకా వేరే సెక్టార్స్‌లో కానివ్వండి, ఏఐ అసలు పొరపాటున కూడా మనని రీప్లేస్ చేయలేదు. సో, సింపుల్‌గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అనంటే, ఏఐ మనలాగా జడ్జ్ చేయలేదు. మనలాగా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. అలా చేయాలని ప్రయత్నిస్తున్నారు సైంటిస్ట్స్ అండ్ ఇంజినీర్స్. బట్ నో ఏఐ కెన్ రీప్లేస్ ఎ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ అనే యాస్పెక్ట్ ఉంటుందని స్వయంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళే చెప్తున్నారు మిత్రులారా. సో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ ఎంకరేజ్‌మెంట్స్ అండ్ సపోర్ట్ చాలా అవసరం. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.